హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మమ్మీ కిచెన్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే టమాటా రసం అండి. నిన్న టమాటా పప్పు చేశాను కదా, ఇవాళ టమాటా రసం మా స్టైల్లో మేము ఎలా చేసుకోబోతున్నామో మీకు చూపిద్దామని నేను ప్రిపేర్ అయ్యానండి. టమాటా రసం కోసం కావాల్సినవి ఎలా చేస్తానో చూద్దామండి. పండు సైజు టమాటాలు తీసుకున్నానండి. నేను ఒక 6 కాయలు తీసుకున్నాను. అందుకు కావాల్సిన చింతపండు తీసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండి. దీన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఈ టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసుకుంటాను. ఈ టమాటాలు నేను కడిగి తీసుకున్నానండి. ఓకే, పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. టమాటా రసంకి వచ్చేసి టమాటాలు ఎక్కువే వేసుకోవాలండి, బాగుంటాయి. టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేస్తున్నానండి. టమాటాల్లో వేసాను, తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఇది స్మెల్ కోసం అండి. తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను. కళ్ళుప్పు వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు. వీటన్నిటిని కలుపుకొని వీటి రసం తీసుకుందామండి. కొంతమంది ఏం చేస్తారంటే వీటన్నిటిని ఉడకబెడతారు, మేమైతే అలా చేయము. వీటి అన్నిటిని ఇలా కలుపుకొని వీటి నుంచి రసం తీసుకొని చేస్తామన్నమాట. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, వీటన్నిటిని కలిపేసుకున్నాక వీటి రసం అంతా వచ్చేసింది కదా, దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నానండి. నేనైతే దీనిని కలుపుకుంటున్నాను, ఈ డేక్షా కలుపుకుంటున్నాను టమాటా రసాన్ని. తర్వాత దీనిలో ఆల్రెడీ సాల్ట్ మనం వేసుకున్నాం కదా, కళ్ళుప్పు వేసుకున్నాం కదా, పసుపు, కారం కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కదా అందుకని. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఒక 2 రోజులు నిల్వ ఉండాలంటే ఉల్లిపాయ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. మాకైతే కొంచెమే కదా, ఇప్పటికి సరిపోతాయని నేను ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఇదిగోండి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు దీనిలో వేసుకుందాం. పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒక 5 కాయలు తీసుకున్నాను. కారం యాడ్ చేసుకున్నాను కదా అందుకని. ఇవి ఎట్లా 2 ముక్కలు చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించుకుందామండి. స్టవ్ వెలిగిస్తున్నానండి. దీన్ని 60 రూపీస్. దీన్ని కాసేపు మరగనిద్దాం. ఇది మరిగేటప్పుడు చిన్నులపై జీలకర్ర, కరివేపాకు దంచింది వేయాలండి. దానిలో చూపిస్తాను మీకు ఎక్కువ వేసేటప్పుడు. ఇదిగోండి, రసం పెట్టి ఒక 10 నిమిషాలు అయింది కదా, ఈ 10 నిమిషాలు మరిగిపోతున్నాయి కదా, ఈ మరిగేటప్పుడు 1 స్పూన్ పంచదార వేస్తున్నానండి. ఎందుకంటే పులుపును బ్యాలెన్స్ చేస్తాను అనమాట. రసం ఆ పంచదార వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. దీనిలోకి రసం పౌడర్ మసాలా నేనే నూరుకుంటానండి, ఇంక వేరే మసాలాలు ఏమి వేయను. అవి ఏంటో చూపిస్తానండి. చిన్నులపాయలండి, ఎన్ని పెద్ద గర్భాలని చెప్పేసి నేను ఒక 5-6 కాయలు వేస్తున్నాను, 5-6 గర్భాలు వేస్తున్నాను.
తర్వాత వచ్చేసి మిరియాలు ఒక 10 మిరియాలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఆల్రెడీ దానిలో జీలకర్ర వేసాను కదా, అందుకని కొంచెం జీలకర్ర మళ్ళీ వేస్తున్నాను దీనిలో. కరివేపాకు వేసి దంచుకుందామండి, ఎందుకంటే వీటిల్లో కూడా కరివేపాకు వేస్తే మంచిగా రసం అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని దంచుకుందాం. దంచుజాయి జాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. దంచడం అయిపోయిందండి. దీన్ని మెత్తగా దంచుకోకూడదు, మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ కొంచెం దీన్ని తీసుకెళ్ళి మనం రసంలో వేసుకుందాము. ఇదేనండి మెయిన్, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. రసం కూడా చాలా టేస్ట్గా మారుతాయి. దీన్ని ఇక రసంలో వేసుకుందాము. అది వేసాం కదా, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒక్క 5 నిమిషాలు మరగనిచ్చి కట్టేసుకొని తాలింపు పెట్టుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ అనమాట టమాటా రసం. ఇదేనండి టమాటా రసం. మేమైతే ఇలా చేసుకుంటాము మా స్టైల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.